రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి। అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, అయోధ్య ఉద్యమం 500 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమము, యావత్ భారతదేశము పాలుపంచుకున్నటువంటి ఉద్యమము, చాలా తీవ్రమైనటువంటి పోరాటము తరువాత అనేక దశలను దాటిన తరువాత భవ్యమైన దివ్యమైన బాలరాముడి మందిరం నిర్మాణమైంది। జనవరి 22న దీని ప్రాణ ప్రతిష్ఠ జరిగింది। అయితే అయోధ్య ఉద్యమానికి సంబంధించినటువంటి రిహార్సల్ 1962లో ప్రారంభమై 1971 వరకు నడిచింది। అయోధ్యలో కాదు, అయోధ్యలో కాకుండా దక్షిణ భారతదేశపు కొసన 3 సముద్రాలు కలిసేటటువంటి కన్యాకుమారిలో జరిగింది। కన్యాకుమారిలో 1962 టు 1971 9 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘ పోరాటం జరిగింది। ఈ పోరాటంలో అయోధ్య ఉద్యమంలో ఉపయోగించినటువంటి అన్ని వ్యూహాలు, అన్ని పద్ధతులు, అన్ని ప్రక్రియలు అవలంబించారు। అన్ని రకాల లాబియింగ్లు చేశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేశారు। చిట్ట చివరికి అయోధ్య మందిరం విషయంలో ఏ రకంగానైతే విజయం సాధించారో ఆ రకంగా కన్యాకుమారిలో కూడా విజయం సాధించడం జరిగింది। అంటే అయోధ్య ఉద్యమం కన్నా దాదాపు 50 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి విముక్తి పోరాటం, అయోధ్యని విముక్తం చేసినట్టుగానే కన్యాకుమారిని విముక్తం చేసేటటువంటి పోరాటం జరిగింది। ఆ పోరాటం జరిగినటువంటి స్థలమే కన్యాకుమారిలో ఉన్నటువంటి రాక్ మెమోరియల్ లేదా శిలాస్మారకం। ఈ రాక్ మెమోరియల్లోనే ఇటీవల ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం అంతా ముగించుకున్న తర్వాత 45 గంటల పాటు కేవలము నిమ్మరసము నీళ్లు మాత్రమే తీసుకుంటూ ధ్యానం చేసి దేశాన్ని గురించి, భారతమాత గురించో, ఆయన ఇష్టదైవం గురించో ధ్యానం చేసినటువంటి కథ మనందరికీ తెలుసు। ఈ వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం కూడా అనేక రకాలుగా చూస్తే అయోధ్య ఉద్యమం యొక్క ట్రైలర్ వంటిది లేదా రిహార్సల్ వంటిది। అయోధ్య ఉద్యమానికి ఇది ఒక ప్లే ఆఫ్ వంటిది, క్రికెట్ భాషలో చెప్పుకోవాలంటే। ఎలాగా 1962లో ఈ పోరాటం ప్రారంభమైంది। వాస్తవానికి స్వామి వివేకానంద దేశమంతా పర్యటించిన తరువాత షికాగోకి వెళ్ళడానికి ముందు ఒక 3 రోజుల పాటు కన్యాకుమారిలో ఉన్నటువంటి అమ్మవారి పాదముద్రలు ఉన్నటువంటి ఒక శిల దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళారు। సముద్రంలో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి ఆయన ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఒక 3 రోజుల పాటు ధ్యానం చేశారు। ధ్యానం చేసి వచ్చిన తరువాత ఆయనకు తన గురువు నుంచి మార్గనిర్దేశనం లభించింది। గురువు ఆదేశ ప్రకారం ఆయన షికాగోకి వెళ్ళారు, సర్వమత సభలో మాట్లాడారు। ఆ తరువాత స్వామి వివేకానందుడు విశ్వవందులయ్యారు। హిందూ ధర్మం యొక్క విజయ వైజయంతి ప్రపంచమంతా మారుమోగింది। ఈ కథ మనందరికీ తెలుసును। అయితే ఏ చోటనైతే వివేకానందుడు తపస్సు చేశారో ఆ చోటను శ్రీపాదశిల అని అనేవాళ్ళు। 1962లో వివేకానంద శత జయంతి జరిగింది। వివేకానంద శత జయంతి సంవత్సరంలో కన్యాకుమారిలో ఒక కమిటీ ఏర్పాటై ఆ కమిటీ ఎక్కడైతే వివేకానందుడు 3 రోజులు తపస్సు చేశాడో అక్కడ ఒక వివేకానందుని స్మారకాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది। ఆ తర్వాత చెన్నైలో ఉన్నటువంటి రామకృష్ణ మిషన్ కూడా ఈ పనిలో ముందుకొచ్చింది। ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి కన్యాకుమారిలో ఉన్నటువంటి అమ్మవారి గుడి ఏదైతే ఉందో ఆ అమ్మన్ కోవిల్ అంటారు, ఆ దేవస్థానం బోర్డు కూడాను ఈ శిల మాది, ఇక్కడ మేము నిర్మాణం చేయబోతున్నాము, శ్రీపాద శిలను అదేవిధంగా అంటే ఎక్కడైతే అమ్మవారి పాద ముద్రలు ఉన్నాయని భావిస్తారో దానిని, అదేవిధంగా వివేకానందుడి స్మారకాన్ని మేము నిర్మిస్తామన్నారు। అప్పుడు ఆ కమిటీ ఈ దేవస్థానం బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంది। దేవస్థానం బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాత సమస్యలు మొదలైనాయి। ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కన్యాకుమారి జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లాని క్రైస్తవులు కన్యకా మేరీ జిల్లా అంటారు। కాబట్టి క్రైస్తవ జనాభా ఎక్కువ, ముఖ్యంగా సముద్ర తీరంలో ఉండేటువంటి మత్స్యకార సముదాయంలో క్రైస్తవులు చాలా ఎక్కువ। దీంతో వీళ్ళు
వివేకానంద శిలా స్మారకం, వివేకానంద రాక్ మెమోరియల్ని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అక్కడ శిలువను స్థాపించటము, లేకపోతే అక్కడ ఓంకారం పెట్టి ధ్వజం పెడితే వాటిని విరగ్గొట్టేయటం, ఇవన్నీ చేస్తూ వచ్చారు. ఒక శిలాఫలకం పెడితే దాన్ని బద్దలు కొట్టేశారు. ఆ తరువాత నెమ్మదిగా ఒక ప్రభుత్వం కూడాను రకరకాల ఆలోచనలు చేస్తూ అసలు అక్కడ ఎటువంటి శిలాస్మారకం ఉండడానికి వీల్లేదు, ఎటువంటి కట్టడము ఉండడానికి వీల్లేదని చెప్పి అయోధ్య ఉద్యమంలో చెప్పినట్టుగానే అక్కడ కూడా చెప్పడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి పేరు భక్తవత్సలం. ఈయన ఒక చిన్న ట్యాబ్లెట్ పెట్టేయండి, దీన్ని వివేకానంద శిలగా మేము గుర్తిస్తాము, ఇది వివేకానంద శిల, ఇక్కడ ఒక చిన్న ట్యాబ్లెట్ ఉంటే చాలా, అది కూడా సముద్ర తీరంలో ఉంటే చాలా, రాయి మీద ఉండనవసరం లేదని చెప్పారు. చివరికి ఒక విగ్రహం పెట్టుకుంటామంటే చిన్న విగ్రహం పెట్టుకోమని చెప్పి ఆయన అన్నారు. చివరికి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం యొక్క కోరిక ఇదంతా దీనిలో భాగంగా 1963లో అక్కడ ఒక శిలాఫలకాన్ని పెట్టడం జరిగింది. ఒక ఆల్ ఇండియా కమిటీ ఏర్పాటు చేశారు. ఆల్ ఇండియా కమిటీలో అప్పుడు ఆర్ఎస్ఎస్కి ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ సర్ కార్యవాహ్ అంటారుగా ఉన్నటువంటి ఏకనాథ్ రానడే వివేకానంద శిలాస్మారక నిర్మాణ బాధ్యతల కమిటీలో చేరారు. కమిటీలో చేరిన తర్వాత అసలు అక్కడ ఒక భవ్యమైనటువంటి రాక్ మెమోరియల్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయించారు. ఏ రకంగానైతే అయోధ్యలో శిలాన్యాస్ జరిగిందో ఆ రకంగా శిలాఫలకము, ఆ తర్వాత పెద్ద మందిర నిర్మాణానికి ప్లాన్ చేయటం జరిగింది. ఏకనాథ్ రానడే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మొట్టమొదటి విరాళం స్వామి చిన్మయానంద, చిన్మయ మిషన్కి చెందిన స్వామి చిన్మయానంద 10,000 రూపాయల విరాళం ఇచ్చి ఫస్ట్ డొనేషన్ ఆయన చేశారు. ఏ రకంగానైతే అయోధ్య నిర్మాణంలో సాధు మహాత్ములందరూ వచ్చి పాల్గొన్నారో వివేకానంద శిల విషయంలో కూడాను అలాగే జరిగింది. ఆ తరువాత భక్తవత్సలం ముఖ్యమంత్రి అడ్డుపడుతూ వచ్చారు, క్రైస్తవ మిషనరీలు అడ్డుపడుతూ వచ్చాయి. దీంతో చివరికి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయనని అప్రోచ్ అయ్యారు ఏకనాథ్ రానడేజీ. లాల్ బహదూర్ శాస్త్రి దీనికి సుముఖంగా ఉండడమే కాకుండా దీనికి సంబంధించి ఎంపీల మద్దతు కూడగట్టమని సలహా ఇచ్చారు. 3 రోజుల్లో 323 ఎంపీల మద్దతును సేకరించి ఏకనాథ్ రానడే అద్భుతం చేశారు. అయోధ్య ఉద్యమ సమయంలో కూడా విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో 400 మందికి పైగా ఎంపీలను అప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి రజ్జూభయ్య ప్రొఫెసర్ రాజేంద్ర సింహజీ కలవడం జరిగింది. అదే రకమైనటువంటి వ్యూహము కన్యాకుమారిలో కూడా అవలంబించారు. ఆ తరువాత దేశవ్యాప్త నిధి సేకరణ జరిగింది. అయోధ్య మందిర నిర్మాణానికి నిధి సేకరణ జరిగినట్టుగానే దేశమంతా ₹1 కూపన్లు అమ్మడం జరిగింది. దాని ద్వారా డబ్బులు సేకరించడం జరిగింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలు డబ్బులు ఇచ్చిన తరువాత చివరికి 1971లో ఒక భవ్యమైనటువంటి వివేకానంద రాక్ మెమోరియల్ ఏర్పాటైంది. సరిగ్గా అయోధ్య ఉద్యమానికి ఏ రకమైనటువంటి పోరాటాలు చేయవలసి వచ్చిందో అన్ని పోరాటాల ట్రైలర్ ముందుగానే దాదాపు 1960 to 1971 మధ్య వివేకానంద కేంద్రంలో జరిగినాయి. కాబట్టి అయోధ్య ఉద్యమ పోరాటానికి ఇదొక ప్రేరణగా నిలిచింది. అయితే ఒక్క తేడా ఉంది, అదేంటంటే అయోధ్య ఉద్యమంలో లీగల్ ఫైట్ కూడా చేయవలసి వచ్చింది, కోర్టుల తలుపులు కూడా తట్టవలసి వచ్చింది. వివేకానంద కేంద్ర విషయంలో ఇది, వివేకానంద రాక్ మెమోరియల్ విషయంలో ఇది జరగలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా కుహనా సెక్యులరిజం వెర్రి తలలు వేయలేదు 1960 to 1971 వరకు. కానీ అయోధ్య దగ్గరికి వచ్చేటప్పటికి కుహనా సెక్యులరిజం 1000 తలలతో వెర్రి తలలు వేసిన కారణంగా కోర్టులకు కూడా వెళ్ళవలసి వచ్చింది, సుదీర్ఘ పోరాటం చేయవలసి వచ్చింది. ఆ రకంగా అయోధ్య పోరాటానికి మాతృకగా వివేకానంద కేంద్ర, వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణము జరిగింది. వివేకానంద రాక్ మెమోరియల్ పోరాటంలో వచ్చినటువంటి అనుభవాల ఆధారంగానే అయోధ్య ఉద్యమం నడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.